అందరికీ వందనాలు. మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి కొత్త రోజును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ 2023 సంవత్సరంలో 12వ నెలలో మరి దేవుడు తన మహాకృపను బట్టి 30వ రోజున బహుమతిగా అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ సంవత్సరం అంతయు కూడా ప్రభు తన కృపలో మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచాడు అనేసంటే, కొత్త రోజున బహుమతికి ఇచ్చారు అనేసంటే కేవలము తన యొక్క కృప కాపుదల, తన యొక్క క్షమించే మనసు. ప్రియులారా, వాక్యం చెబుతుంది అని తెలిసి కూడాను, వాక్యము ఖండిస్తుంది అని తెలిసినప్పటికి కూడాను మనము మీరి ముందుకు సాగిపోతూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో హృదయాన్ని కఠినము చేసుకొని దేవుడు చూడటలేదులే అని, లేదంటే దేవుడు ఉన్నాడనే స్పృహలో కూడా లేకుండా తప్పులు మాట్లాడుతూ, తప్పులు చేసుకుంటూ, క్షమాగుణం లేకుండా, ప్రేమించే మనసు లేకుండా మనము ముందుకు సాగిపోతూ ఉంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, అది చాలా దుఃఖకరమైనది, చాలా తప్పు. దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. దేవుడు ఎంతగానో సహిస్తూ ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సంవత్సరంలో ఈ చివరి రోజులైనా సరే మనం పశ్చాత్తాపడదామా? మరలా ఆ పాపం చేయకుండానట్లు సిద్ధపడదామా? మరలా దేవునికి ఆయాసకరం కలిగించకుండా ఉండుటకు మనల్ని మనము క్లెన్సింగ్ చేసుకుందామా? మనల్ని మనము మార్పు చేసుకుందామా? మారడానికి ప్రయత్నం చేద్దామా? మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠ చేసుకుందామా? వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, యాబేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12-14 చూసినట్లయితే, ఎప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్. మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యము గల దేవుడు వాడును, శాంతమూర్తి అయి అత్యంత కృపగల వాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. 12:13 ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన ఆరాధించబద్దులమే ఉన్నాము కదా. అంతేకాకుండా అదే పూర్ణ మనస్సుతో ఆయనను క్షమాపణ వేడుకుందాం, ఆయన తట్టు తిరుగుదాం, ఆయన యొద్దకు వెళదాం, ఆయన పాద సన్నిధిలోకి వెళదాం, ఆయన కృపాసనంలోకి ధైర్యముగా వెళదాం. ఎందుకంటే ఆయన గురించి చెబుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ కరుణా వాత్సల్యము గల దేవుడని, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును గనుక. పడును 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 అంటే ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు, క్షమించే దేవుడే ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసం ఉండి ఆయన సన్నిధికి వెళ్దామా? హృదయాన్ని శుద్ధీకరించుకుందామా? శుద్ధ హృదయాన్ని కలిగి ఉందామా? ఆయన కృపకు పాత్రలుగా ఎంచబడదామా? మనము నోటితో స్తుతించేవారుగా ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. అలాంటిది నోటితో పశ్చాత్తాపం చెందేవారుగా కాకుండా హృదయము నుంచి మన కేకలు ఆయన సన్నిధికి వెళ్ళాలి. మన హృదయము నుంచి మన పశ్చాత్తాపము ఆయనకి వినబడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిత్యము వాత్సల్యం కలిగిన వాడని, కరుణా సంపన్నుడని మనకు తెలుసు కదా. తెలిసి కూడా ఎందుకు ఆయన సన్నిధికి వెళ్ళట్లేదు? హృదయాన్ని పగలగొట్టుకుందాం, హృదయాన్ని శుద్ధి చేసుకుందాం, హృదయాన్ని మాంసపు గుండెగా మార్చుకుందాం, స్పందించే హృదయంగా మన హృదయాన్ని ఉంచుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రయత్నం చేద్దామా? చూడండి, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని, 14వ వచనం, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథంలో ఒక చోట ఏమని ఉంటుందంటే, రండి వివాదములు తీర్చుకుందాం, నా యొద్దకు రండి,
మనము మాట్లాడి తేల్చుకుందాం అని దేవుడు మాట్లాడుతున్నాడు. వెళ్దామా? వెళ్దామా? ఇప్పుడు కాక ఇంకెప్పుడు? ఇంత ప్రేమించిన దేవుణ్ణి ఎందుకు మనం దుఃఖపెడుతున్నాం? ఇంతలా సహిస్తున్న దేవుణ్ణి, కొత్త రోజును బహుమతికి ఇచ్చిన దేవుణ్ణి, సమాధానాన్ని ఇచ్చిన దేవుణ్ణి, నెమ్మది ఇచ్చిన దేవుణ్ణి, ఆత్మలో ఫలింపజేస్తున్న దేవుణ్ణి, నీ యొక్క శారీరక ప్రతి అవసరతను తీరుస్తున్న దేవుణ్ణి, నీకు ఇచ్చిన భార్యను బట్టి, ఇచ్చిన బిడ్డలను బట్టి, ఇచ్చిన భర్తను బట్టి, ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, సమాధానాన్ని బట్టి ఎంతగానో ప్రేమిస్తున్న దేవుణ్ణి మనం ఎందుకు దుఃఖపడుతున్నాం? ఎందుకు ఆయాసపరుస్తున్నాం? కన్నీరు కార్చి ఆయన సన్నిధికి వెళ్ళి మన హృదయాన్ని చింపుకొని, ప్రభువా నన్ను క్షమించండి నాయన, ఈ కొత్త సంవత్సరంలో నాయన కొత్తగా ఉండులాగన, నూతన సృష్టిగా ఉండులాగన, మారు మనసు అనుభవం పొందిన కొత్తలో ఎలా ఉన్నానో అలా ఉండులాగన, పాపము గురించి సంపూర్ణ అవగాహన కలిగి దాన్ని చేయకుండా ఉండులాగున, మిమ్మల్ని శోధించేవారిగా ఉండకుండా ఆత్మతో వర్ధిల్లులాగన, ఆత్మలో వర్ధిల్లులాగన సహాయము దయచేయండి నాయన, సమాధానం దయచేయండి నాయన, నెమ్మది కలుగు చేయండి ప్రభువా. వాత వేయబడిన మనస్సాక్షిని శుద్ధీకరించండి నాయన, మీకు లోబడుటకు నేర్పించండి, ప్రార్థనా జీవితం కలిగినట్టుకు సహాయం దయచేయండి, నిజముగా ప్రార్థన చేయుటకు, నిజముగా మొర్ర పెట్టుటకు సహాయం దయచేయండి, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేర్చుకున్నట్టు కృప చూపించండి. ఈ అంచె దినములలోనైనా మీ యొక్క రాకడకు సిద్ధపడటకు సహాయం దయచేయండి ప్రభువా. నాయన మా మాట చేత, క్రియ చేత, మా ఓర్పు చేత, సహనము చేత మిమ్మల్ని ప్రచురించే సాధనములుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటూ ప్రభు ముందుకు నడిపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. యేసయ్యా, ప్రార్థన చేద్దాం. కృప చూపించండి తండ్రి నాయనా, కృప చూపించండి నాయన, మాలో మార్పును కలుగు చేయండి ప్రభువా. పశ్చాత్తాప హృదయాన్ని కలుగు చేయమని, సమాధానకరమైన ఆత్మతో నింపమని ప్రభువా, మీకు అంగీకారయోగ్యమైన జీవితాన్ని కలుగు చేయమని వేడుకుంటాం ప్రభువా. తెలియక చేసిన తప్పుని, మా సొంత ఆలోచనతో వెళ్ళిపోతున్న ఆ గ్రుడ్డితనాన్ని నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభు. కనులుండి చూడలేని దారుణమైన పరిస్థితిలో ఉన్నాం ప్రభు, చెవులుండి వినలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. మార్చండి నాయన మమ్మల్ని, వినగల చెవిని, చూడగల కనును, గ్రహించగల మనస్సును దయచేసి నాయనా, మీ యొక్క సార్వభౌమాధికారములో మేము క్షేమము సమాధానముతో ఉండులాగున ఈ సంవత్సరం అంతా మమ్మల్ని సజీవ లెక్కల ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మరి యొక్క నూతన సంవత్సరాన్ని ప్రభు మీ యొక్క దయా కిరీటాన్ని ప్రభు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామమున ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ యేసు పరమ తండ్రి. థ్యాంక్ యూ.